తాలికలు అంటే చాలామందికి ఇష్టం ఉన్న లాంగ్ ప్రాసెస్. కొలతలు సరిగా లేకుంటే తాలికలు రావేమో, విరిగిపోతాయేమో అనే భయపడే వాళ్ళు నాలాగా చాలామంది ఉంటారు కదా. మరి ఈ వీడియోలో ఎటువంటి కొలతలు లేకుండా సునాయాసంగా సింగిల్ హ్యాండ్తో తాలికలను అయితే చేసుకోవచ్చు. చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. విజయవాడ వెళ్ళానని చెప్పాను కదండి. అప్పుడు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అయితే చాలా సింపుల్గా ఎటువంటి కొలతలు లేకోకుండా ఇలా తాలికలను అయితే చేసి చూపించారండి. చూసేయండి. దీనికోసం ఒక అరగంట ముందుగానే సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకుని ఒక గిన్నెలోకి అయితే వేసుకుని తగినంత వాటర్ అయితే పోసేసి ఉడికించుకుంటున్నారండి. ఉడికించుకునే లోపుగా ఇలా తడి బియ్యం పిండిని అయితే తీసుకున్నారు. పొడి బియ్యం పిండితో కూడా ఇలా చేసుకోవచ్చు అంటండి. ఇలా తడి బియ్యం పిండిలోకి బెల్లాన్ని అయితే కరిగించుకుని వడకట్టేసేసి ఆ సిరప్ని పోసుకుంటూ పిండిని అయితే కలుపుకుంటున్నారు. ఇది సిరప్తోనే కాకోకుండా సగ్గుబియ్యం ఉడుకుతుంది కదండి, ఆ పైన వాటర్ది ఉంటుంది కదా, ఆ వాటర్తో కూడా దీన్ని కలుపుకోవచ్చు అంటండి. బెల్లం సిరప్ కొంచెము సగ్గుబియ్యం ఉడికించుకున్న వాటర్తో పోసినట్లయితే జిగురుగా బాగుంటున్నాయి అంట తాలికలు అయితే. ఇలా పిండిని అయితే కొద్దిగా పలచగానే కలుపుకున్నారండి. కలుపుకున్నాక ఈ పిండి ముద్దలో కొంచెం పక్కన పెట్టేశారు. అంటే ఒక 4 స్పూన్స్ అనుకోండి. ఈ పిండిని అయితే పక్కన పెట్టేసేసుకుని అది ఎందుకు అనేది లాస్ట్లో అయితే చెప్తాను. ఈ పిండిని జంతికల గొట్టం ఉంటుంది కదా, దానిలోకి అయితే ఫిల్ చేసేసుకుని ఇలా ఉడుకుతున్నటువంటి సగ్గుబియ్యంలోనికి అయితే తాలికల్ని ఇలా వేసేసుకుంటున్నారండి. ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా ఆపుకుంటూ తనైతే వేస్తున్నారు. ఇవి వెంటనే తిప్పేసేయకోకుండా గరిటతోటి కొద్దిసేపు అలా అట్టిపెట్టిన తర్వాత వాటంతరగా అవే పైకి తేలిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని సెకండ్ రౌండ్లో కూడా ఇలానే జంతికల గొట్టంలోకి పిండి అనేది ఫిల్ చేసుకుని ఇలా కావలసిన పిండి అంతా కూడా అయిపోయే వరకు ఇలా తాలికలను అయితే వేసేసుకోవటమేనండి. మరి ఇవి ఉడికే లోపుగానే వేరొక బర్నర్ మీద గిన్నెలోకి అయితే కావలసినటువంటి బెల్లాన్ని అయితే తీసుకుని కొద్దిగా వాటర్ పోసి కరిగించి వడకట్టుకుని ఉడుకుతున్నటువంటి తాలికల మిశ్రమంలోకి అయితే వేసుకోవచ్చు. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. పిండి ముద్ద కొద్దిగా పక్కన పెట్టమన్నాను కదా, ఆ పిండి ముద్ద ప్లస్ జంతికల గొట్టంలో లాస్ట్లో కొంచెం పిండి మిగులుతుంది కదా, ఆ పిండి ఇలా కలిపేసేసి కొంచెం పలచగా వాటర్ అయితే పోసేసుకుని ఇలా చేసుకుని ఉడుకుతున్నటువంటి తాలికలు దాంట్లోకి అయితే వేసేసుకున్నట్లయితే ఈ తాలికలు అనేది చిక్కబడుతుందంటండి. ఇది బాగా మిక్స్ చేసేసుకోవటమేను. ఒక 10 నిమిషాలకి లో ఫ్లేమ్లోనే వీళ్ళు చక్కగా ఉడికించేసేసుకున్నారు. తాలికలు అనేవి రెడీ అయిపోయినాయండి. తీపి అడ్జస్ట్ చేసుకోవటమేను, ఇంత అంతనేమీ లేదంట. ఇలా తాలికలు బెల్లం బాగా కలిసిపోయిన తర్వాత ఒక గరిటెలోకి ఇలా తాలికల మిశ్రమాన్ని అయితే తీసుకుని కాచిన పాలని పోసుకుని టెస్ట్ చేసుకుంటున్నారండి. అంటే డైరెక్ట్గా పాలు పోసేస్తే బెల్లం వేసాం కాబట్టి విరిగే ఛాన్సెస్ ఉంటాయి కదండి, అది లేకుండా ఉండటం కోసం గరిటెలోకి ఇలా వేసుకుని పాలు అనేవి విరగలేదు అనుకున్నాక రిమైనింగ్ మిల్క్ని కూడా ఇప్పుడైతే యాడ్ చేసేసుకుంటున్నారు. అలానే ఒక 2 స్పూన్లు పంచదారలో కొద్దిగా యాలకులు అయితే వేసేసి మిక్సీ పట్టేసేసి ఆ పౌడర్ని కూడా ఇందులోకి వేసుకున్నట్లయితే మంచిగా సువాసనతోటి తాలికలు అనేవి రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా. ఇంకా మీరు దీనిలో వేసుకోవాలనుకుంటే జీడిపప్పులు, కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ అవన్నీ ఏమీ లేకపోయినా చాలా టేస్టీగా అయితే చేశారండి తనైతే. ఇది ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అని నాకు తెలియక నేను దీన్ని అసలు ట్రై కూడా చేయలేదు. ఇలా తాలికలు జంతికల గొట్టంతో వేసుకోవటం రాని వాళ్ళు పాముల్లాగా చేసుకుని వాటిని కూడా వేసుకుని అయితే చేసుకోవచ్చు అంటండి. చూస్తున్నారు కదా, ఇలా పాలు అది పోసేసుకోవటమేను. కొంచెం పలచగా కావాలి అనుకుంటే పాలు అనేవి ఎక్కువ పోసుకోవటమే, అంతేనండి. చూస్తున్నారు కదా, వేడిగా పాల తాలికలు అయితే రెడీ అయిపోయింది. దీనిలోకి చాలామంది ముద్దపప్పు, నెయ్యి పెట్టుకుని కూడా తింటారు. మరి మీరు కూడా అలానే తింటారా, లేదా ఇలా ప్లెయిన్గానే పాల తాలికలు తింటారో కూడా కామెంట్ చేసేయండి. మరి ఎలా ఉంది తాలికల రెసిపీ అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.